దివ్యాంగులు మానసిక వైకల్యం కలిగి వారి పట్ల సమాజం చిన్నచూపు ధోరణితో వ్యవహరిస్తుంది. అలాంటి పిల్లలను సాధారణ విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ వారిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి కృషి చేస్తున్నాయి భవిత కేంద్రాలు. ప్రతి ఏడాది సర్వే ద్వారా మానసిక, శారీరక వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. నగరంలోని భవిత కేంద్రాలు మానసికంగా, శారీరకంగా బాధపడుతున్న చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాయి. మెరుగైన విద్యను అందించడంతో పాటు వైద్యం అందేలా చేస్తున్నాయి. ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో చిన్నారులకు ఉచిత విద్యను అందిస్తున్నాయి. విద్యతో పాటు వారిలో మానసికోల్లాసం కలిగించేలా ఆటపాటలు, ఫిజియోథెరపీ ప్రత్యేక పద్ధతుల్లో శిక్షణ అందిస్తున్నారు. 21 రకాల అంగవైకల్యంతో బాధపడుతున్న బాలబాలికలను గుర్తించి తగిన శిక్షణ ఇస్తున్నారు. ప్రత్యేక సదుపాయాలు అందిస్తూ ప్రతిభావంతుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తున్నారు. నగరంలో ఇలాంటి భవిత కేంద్రాలు చాలానే ఉన్నాయి. చిన్నారుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నాయి. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్బిటి నగర్, ఖైరతాబాద్, ముసాపేట్ తదితర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దివ్యాంగులైన చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. వందలాది మంది విద్యార్థులు ఇక్కడ అభ్యసిస్తున్నారు. ప్రతి శనివారం పాఠశాలకు రాలేని స్థితిలో ఉన్న చిన్నారుల ఇంటి దగ్గరికే వెళ్లి బోధిస్తున్నారు. ఈ కేంద్రాలలో 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయసున్న వారికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రతి ఏటా సర్వే నిర్వహిస్తూ వైకల్యంతో బాధపడుతున్న వారిని గుర్తించి సమీపంలోని కేంద్రాలకు తీసుకొస్తున్నారు. అంతేకాదు సమీపంలో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో వారికి ప్రవేశాలు కల్పిస్తున్నారు. నా పేరు కే గీత అండి. నేను ఎన్బిటి నగర్ స్కూల్ హెడ్ మాస్టర్ LFLHM మాట్లాడుతున్నాను. మా స్కూల్లో బబితా సెంటర్ రన్ అవుతుంది. అది మండల్ మొత్తంలో ఇక్కడే రన్ అవుతుంది. మండల్ మొత్తంలో 30 మెంబర్స్ ఉంటే అట్లాంటి స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ మా స్కూల్లో 20 ఇక్కడే ట్రైనింగ్ అవుతున్నారు. ఆ ట్రైనింగ్లో ఆ టీచర్స్ ఏం చేస్తారంటే ఎవ్రీ ట్యూస్డే రోజు వాళ్ళకి ఫిజియోథెరపీ ఉంటుంది, ఎవ్రీ థర్స్డే రోజు స్పీచ్ థెరపీ ఉంటుంది, ఎవ్రీ సాటర్డే వాళ్ళకి హోమ్ బేస్డ్ ట్రైనింగ్స్ ఉంటాయి. పిల్లల ఇంటికి ట్రైనింగ్ స్పెషల్ ట్రైన్డ్ టీచర్స్ వెళ్తారు. వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన స్పెషల్ నీడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అది ఈ మండల్లో చాలా హెల్ప్ఫుల్గా ఉందని నేను చెప్పగలను. వైకల్యంతో బాధపడే ఆ చిన్నారులకు ప్రత్యేక శిక్షణనిస్తూ వారు సొంతంగా పనులు చేసుకునే స్థాయికి తీర్చిదిద్దుతున్నారు. ఫిజియోథెరపీ, యోగా, వ్యాయామ సాధన చేయిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. వారి పరిస్థితి మెరుగైన తర్వాత పాఠశాలకు పంపుతున్నారు. అలాగే వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తూ కావలసిన వైద్యం అందేలా పర్యవేక్షణ చేస్తున్నారు.